అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? తెలుగు వారందరికీ నచ్చే ఫుడ్ ఏదైనా ఒకటి ఉంది అంటే అది ఖచ్చితంగా ఆవకాయ కదండి. ఆవకాయ లేని ఇల్లంటూ ఉండదండి. ప్రతి ఒక్కరూ ఆవకాయ మాత్రం ఖచ్చితంగా ఇంట్లో పెట్టాల్సిందే. ఆవకాయ పెట్టడం ఎంతో ఈజీ అండి. ఈ పచ్చడి పెట్టడం చాలా అంటే చాలా ఈజీ. కొలతలు తెలిస్తే చాలు, చిన్న పిల్లలు సైతం పెట్టేస్తారనమాట. నేను ఇప్పుడు పర్ఫెక్ట్ కొలతలతో ఎవరైనా సరే ఫస్ట్ టైం పెట్టినా కూడా సంవత్సరం పాటు నిల్వ ఉండే ఆవకాయ పచ్చడి చూపించబోతున్నాను అనమాట. చాలా డీటెయిల్గా చెప్పానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం పెట్టిన ది బెస్ట్ ఆవకాయ పెట్టేస్తారనమాట. మరి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దామా? ఈ ఆవకాయ పచ్చడికి ముందుగా మనం మంచి మామిడికాయలన్నీ తెచ్చుకోవాలండి. మంచిగా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఎవరెవరి ప్రాంతాన్ని బట్టి కొంతమంది చిన్న రసాలు పెడతారు, కొంతమంది రసాలు, కొంతమంది జలాలు, ఇలా ఎవరికి ఏవి అవైలబుల్ ఉంటే అవి పెట్టుకుంటూ ఉంటారనమాట పచ్చళ్ళని. అయితే మా సైడ్ మేము జలాలని పచ్చడిగా పెట్టుకుంటామండి. సో జలాలు బాగా గట్టిగా ఉన్నవి, మరీ ముదురువి కాకుండా మరీ లేతవి కాకుండా మీడియంగా ఉన్నవి సెలెక్ట్ చేసుకోవాలి. అవి తెచ్చుకొని బాగా శుభ్రంగా కడిగి ఒక క్లాత్తో బాగా పొడిగా తుడిచేసి తడంటూ లేకుండా మనం మామిడికాయల్ని రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇంటికి తెచ్చేసుకొని మీరే ముక్కలుగా కట్ చేసుకుంటే చాలా కేర్ఫుల్గా కట్ చేసుకోండి. ముక్క అనేది చిదమకుండా పర్ఫెక్ట్గా వచ్చేటట్టు చూసుకోండి. ఒకవేళ మనం మామిడికాయలు మార్కెట్లోనే తీసుకుంటే అక్కడే కట్ చేసి ఇస్తున్నారు కదా ఇప్పుడు. సో ఇలా కట్ చేయించుకుంటే ఇంటి దగ్గర నుంచే ఒక క్లాత్ తీసుకెళ్ళి శుభ్రంగా తుడుచుకొని ఇలా కట్ చేయించుకోండి. నేను మొత్తం 6 కాయలు తీసుకున్నానండి. ఇదిగోండి ఇన్ని ముక్కలు అయ్యాయి. ఇవి కాటా వేసి చూస్తే 2 కేజీల 260 గ్రాముల వరకు అయ్యాయండి. లోపల వేస్టేజ్ అంతా పోయి ఇంత అయిందనమాట. కాయ ఎక్కడన్నా పండినట్టు అనిపించినా పాడైనట్టు అనిపించినా తీసేయండి, కానీ దాన్ని మాత్రం అస్సలు కలుపుకోవద్దు. ఆ తర్వాత ముందుగా ఒక 1/4 కేజీ ఆవాలు, 1 కేజీ కల్లుప్పుని ఇలా ఎండలో ఆరబెట్టేసుకున్నానండి. బాగా ఎండపడుతుంది కదా, సో ఎండలో ఆరబెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇంకా మనం ఈ మామిడికాయ ముక్కల్ని శుభ్రంగా తుడుచుకుందాము. ఏదైనా ఒక పొడి క్లాత్ తీసుకొని ఈ ముక్కలన్నిటిని బాగా శుభ్రంగా తుడుచుకోండి. ఆ మామిడికాయ ముక్క మీద, ఆ టెంక మీద ఒక పల్చటి పొర ఉంటుందండి. ఇదిగోండి ఇలా లాగితే వచ్చేస్తుంది. దీన్ని ఖచ్చితంగా తీయాలండి. అది ఉంటే మాత్రం పచ్చడి పాడయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. అయితే ఇలా శుభ్రంగా తుడుచుకొని ఒక గిన్నెలోకి లేదా ఒక బేషన్లోకి వేసేసుకోండి. అస్సలు చేతులు కానీ ఆ బేషన్ కానీ ఏవి తడి లేకుండా చూసుకోండి. వాటర్ అనేది అసలు ఎక్కడ టచ్ అవ్వకూడదు అనమాట. ఈ బేసన్ని కూడా బాగా శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టి అప్పుడు తీసుకోండి. తడంటూ ఎక్కడా టచ్ అవ్వకపోతే పచ్చడి చాలా బాగుంటుంది. సంవత్సరం పాటు బూజు రావడం, పాడైపోవడం ఇలాంటివి ఏమీ ఉండవు అనమాట. ఈ ముక్కలన్నీ బాగా శుభ్రంగా తుడుచుకొని ఇలా ఒక బేసన్లోకి కానీ ఒక పెద్ద గిన్నెలోకి కానీ తీసుకోండి. చూడండి ఇంత నీట్గా తుడుచుకోండి. మొత్తం ముక్కలన్నీ తుడిచేసిన తర్వాత చూడండి ఇదిగోండి ఇంత వేస్టేజ్ వచ్చిందనమాట. నేను 2 కేజీల మామిడి ముక్కల్ని తీసుకున్నానండి. వీటికి కొలతలు చెప్తున్నానమాట. ముందుగా ఇలా వెడల్పుగా ఉండే ఏదైనా ఒక గిన్నె తీసుకోండి. చూడండి వీడియోలో కనిపిస్తుంది కదా, ఇలా ఇంట్లో ఉండే ఏదైనా సరే ఒక గిన్నె తీసుకోండి. ఈ 2 కేజీల ముక్కలు ఈ గిన్నెతో ఎన్ని అయ్యాయో కొలుచుకుంటున్నాను. మీ దగ్గర ఉండే ఒక గిన్నెతో ఎన్ని అవుతున్నాయో కూడా కొలుచుకోండి. గ్రామ్స్లో చెప్తుంటే కన్ఫ్యూజ్ అవుతుంటే ఇలా ఒక గిన్నె పెట్టేసుకొని ఈ కప్పు ద్వారా కొలతలు అనేది తీసుకోండి. చూడండి ఈ బౌల్తో నాకు 4 గిన్నెల మామిడికాయ ముక్కలు అయ్యాయండి. మొత్తం 2 కేజీలు 4 కప్పుల మామిడికాయ ముక్కలు అయ్యాయన్నమాట. ఇప్పుడు ముందుగా ఉప్పు తీసుకుందాము. కల్లుప్పు తీసుకున్నానండి. కల్లుప్పు కప్పుల లెక్కనైతే 3/4 కప్పు, గ్రామ్స్ లెక్కనైతే 350 గ్రామ్స్ నుంచి 400 గ్రామ్స్ వరకు తీసుకోవచ్చండి. ఒకవేళ మీరు రెగ్యులర్ సాల్ట్ ఉపయోగించాలి అని అనుకుంటే 250 గ్రాముల నుంచి 300 వరకు తీసుకోండి. ఎందుకంటే దాంట్లో సాల్టీనెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ పడుతుంది. దీన్ని మిక్సీలో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోండి. ఆ తర్వాత ఆవాలు, ఇలా సన్నటి ఆవాలైనా తీసుకోండి లేదా నార్మల్ అయినా తీసుకోండి. పచ్చడికి సన్నటి ఆవాలైతే టేస్ట్ బాగుంటుంది.
ఈ ఆవాలు 150 నుండి 200 గ్రాముల వరకు తీసుకోవచ్చండి. కప్పు లెక్కనైతే అరకప్పు తీసుకోండి. ఇవి కూడా ఎండలో బాగా ఆరబెట్టాను. ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల మెంతులు సన్నటి సెగపై దోరగా వేయించానండి. ఇవి కూడా ఈ ఆవాలలో వేసి మిక్సీ పట్టేస్తున్నాను, మెత్తగా పౌడర్ చేసుకుంటున్నాను. మీకు ఒకవేళ డైరెక్ట్ వేసుకోవాలనిపిస్తే ఈ మెంతుల్ని అలాగే డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు అనమాట. చూడండి, ఉప్పుని మిక్సీ పట్టేశానమాట. దీన్ని ఒక బేసన్లోకి కానీ ఒక గిన్నెలోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకోండి ఈ ఉప్పుని. ఇప్పుడు ఇందులో కారం, ఇంట్లో పట్టించిన కారం అండి ఇది. ఒకవేళ బయట నుంచైనా పచ్చళ్ళ కారం అని తెచ్చుకొని వాడుకోవచ్చు. దీన్ని 300 నుండి 350 గ్రాముల వరకు వేసుకోవచ్చు. కప్పు లెక్కనైతే 1/2 కప్పు కారం పడుతుందండి. ఇదిగోండి, ఆవపిండి కూడా రెడీ చేసుకున్నాను. ఇలా ఆవాలు మీరు మిక్సీ పట్టకుండా డైరెక్ట్గా ఆవపిండి తెచ్చుకుంటే ఒక అరకప్పు వరకు ఆవపిండి వేసుకోండి. ఇదంతా ఇలా మొత్తం పిండ్లన్నీ ఒకే దాంట్లో వేసేసి వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా కలుపుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు ఇంట్లో బీపీ, షుగర్ ఇలా ఏమన్నా పేషెంట్స్ ఉన్నారు, ఎక్కువ ఉప్పు తినకూడదు అనుకుంటే, కారాలు ఎక్కువ వద్దు అనుకుంటే కొంచెం తగ్గించుకోవచ్చండి. లేదు పర్ఫెక్ట్గా ఇలాగే ఉండాలనుకుంటే ఇంతే వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మామిడికాయ ముక్కల్ని తీసుకున్నాను. ఈ పచ్చడికి నేను కేజీ శనగ నూనె వాడుతున్నానండి. కర్నూలు శనగ నూనె నేను రెగ్యులర్గా ఎప్పుడు ఇదే వాడతానండి. మీకు నచ్చినది ఏదైనా సరే శనగ నూనె తీసుకోండి. ఒక 200 గ్రామ్స్ వరకు ఇట్లా ముక్కల మీద ఆయిల్ ముందు వేసేసి బాగా కలుపుకోండి. ఇలా వేసి కలపడం వల్ల ముక్క మెత్తబడకుండా గట్టిగా ఉంటుందండి. పచ్చడి అయిపోయే వరకు గట్టిగా ఉంటుందన్నమాట. ఒక 200 గ్రామ్స్ ఆయిల్ వేసి బాగా కలుపుకోండి. ఆ తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ కారం, ఉప్పు, ఆవపిండి అన్నీ ఇలా ముక్కల్లో వేసేసి బాగా మిక్స్ చేయండి. ప్రతి ముక్కకి పట్టేటట్టు ఇలా బాగా కలుపుకోండి. చేత్తో కలపగలము అనుకుంటే చేతితో, లేకపోతే ఒక గరిటెతో అయినా సరే బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో 150 గ్రాముల వరకు చిన్నులపాయలు ఇవి వేసేసాను. దీంట్లో కొన్ని చిన్నులపాయలు ఇలా దంచానండి. ఇలా దంచి వేసుకుంటున్నాను అనమాట. ఇలా దంచి వేయడం వల్ల చాలా బాగుంటుందండి పచ్చడికి. ఆ చిన్నులపాయ ఫ్లేవర్ అనేది టచ్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది. కొన్నేమో అలాగే వేసాను, కొన్నేమో దంచి వేసాను అనమాట. ఆ తర్వాత మనం తీసుకున్న శనగ నూనె, కేజీ శనగ నూనెలో ఒక 200 గ్రాములు ముందే కలుపుకున్నాం కదా. ఆ తర్వాత కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ ఇలా కలిపేసుకోండి. నేను మొత్తం కేజీ శనగ నూనె వాడుతున్నానండి. మీకు ఆయిల్ ఎక్కువ అనిపిస్తుంటే కొంచెం తగ్గించుకోవచ్చు, ఒక 100 గ్రామ్స్ అలా తగ్గించుకోవచ్చు. బట్ ఆవకాయలో కొంచెం నూనె ఎక్కువ ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలా కలుపుకున్న ఈ పచ్చడిని ఒక గాజు సీసాలో కానివ్వండి, లేదా ఒక డబ్బాలో కానివ్వండి, లేదా జాడీలో కానివ్వండి, మీకు ఏది అవైలబుల్లో ఉంటే దానిలోకి తీసుకోండి. మీరు ఈ పచ్చడిని పెడుతున్న ఆ డబ్బా కానివ్వండి, ఆ జాడీ లేదా గాజు సీసా ఏదైనా సరే బాగా శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టి తీసుకోండి. తడి అనేది మాత్రం అస్సలు ఉండకూడదనమాట. ఇలా మొత్తం ఇలా ఈ డబ్బాలోకి వేసుకున్నాక మూత పెట్టేసి 3 రోజుల పాటు పక్కన పెట్టేసేయండి. ఈ బేషన్లో ఇంకొంచెం ఆయిల్ వేసేసి మొత్తం వేసేస్తున్నాను. 1 కేజీ అంటే 1 లీటర్ ఆయిల్ పట్టేసిందండి, మొత్తం వేసేసానమాట. మీకు కప్పు కొలత అయితే 2 కప్పుల ఆయిల్ పడుతుందండి. ఇలా మొత్తం సెట్ చేసేసి మూత పెట్టేసి ఒక 3 డేస్ పక్కన పెట్టేసేయండి. తాకడం కానీ కదపడం కానీ ఏమీ చేయకుండా ఒక 3 డేస్ అంతే పెట్టేసేయండి. పెట్టిన రోజు నుంచి 3వ రోజు ఈ పచ్చడిని ఓపెన్ చేసి మళ్ళీ చూద్దామన్నమాట. కొలతలని పక్కాగా ఫాలో అవుతూ అస్సలు తడి తగలకుండా ఈ పచ్చడిని పెడితే సంవత్సరం పాటు పర్ఫెక్ట్గా నిల్వ ఉంటుందండి. పాడైపోకుండా బాగా ముక్క గట్టిగా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. చూడండి, 3వ రోజు దీన్ని కదుపుతున్నానమాట. దీంట్లో పెట్టే ఆ గరిటె కూడా బాగా శుభ్రంగా కడిగి ఆరబెట్టి తడి లేకుండా ఉండాలన్నమాట. ఈ పచ్చడిని ఒక్కసారి కలుపుకొని ఇంకా మనం తినడం అయితే మొదలు పెట్టొచ్చండి. అయితే ఈ పచ్చడిని ఒక దాంట్లోకి చిన్న గాజు సీసాలో కానీ, చిన్న జాడీలో లేదా ఒక చిన్న డబ్బాలోకి కొంచెం తీసి బయట పెట్టుకొని దాన్ని రెగ్యులర్గా వాడుకోండి. ఇది లోపల పెట్టేసేయండి. మళ్ళీ మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తీసుకొని వాడుకుంటూ ఉండండి. అలా కొంచెం కొంచెం పచ్చడి తీసుకొని వాడుకోవడం వల్ల మనకి పచ్చడి పాడవకుండా చాలా రోజుల పాటు, సంవత్సరం పాటు నిల్వ ఉంటుందన్నమాట. చూడండి ఎంత ఎమ్మీగా ఉందో. ఆయిల్ ఈ మాత్రం ఉంటేనే ఆవకాయ రుచి అండి. చాలా ఈజీగా అనిపిస్తుంది కదా పచ్చడి పెట్టేసేయడం.
ఇప్పుడే వెంటనే పెట్టేద్దామా అని అనిపిస్తుందా? ఎవరిని అడిగే పని లేకుండా వీడియో ఫాలో అవుతూ ఎక్కడ స్కిప్ చేయకుండా పర్ఫెక్ట్ కొలతలతో పర్ఫెక్ట్గా ది బెస్ట్ ఆవకాయ పెట్టేసేయచ్చండి. ఆ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ కొలతల్ని ఫాలో అవుతూ మరి ఇంకా లేట్ చేయకుండా ఆవకాయని పెట్టేసేయండి. పెట్టాక ఎలా ఉందో నాకు కామెంట్ చేస్తారు కదూ. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.